ఆంధ్ర, మీకు తమిళనాడు ఇంకా వెళ్తే ఒక చిన్న ఆలయం కూడా చాలా, ఇప్పుడు మధుర మీనాక్షి చూస్తే ఎంత పెద్దది ఉంటుంది, శ్రీరంగం చూస్తే ఎంత ఏ అరుణాచలం చూసినా కానీ ప్రాకారాలు, గాలిగోపురాలు. అటు వెళ్ళినప్పుడు బద్రీనాథ్ చూసినా చిన్నదే, కేదార్ ఒక్కటి చూసినా చిన్నదే, ఇంకా యమునోత్రి, గంగోత్రి చూస్తే ఇంకా చిన్నవి. దానికి చరిత్ర ఏమో పెద్దది, ఆలయం చిన్నది. ఇక్కడ కొద్దిగా చిన్న చరిత్ర ఉన్న ఆలయాలు పెద్దగా ఉంటాయి. దీనికి ఇక్కడ ఉన్న ఆగమ శాస్త్రానికి అక్కడ ఉన్న ఆగమ శాస్త్రాలకి ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఈ వ్యత్యాసం ఏంటి? విగ్రహ రూపాల్లో వ్యత్యాసం, ఆలయ రూపాల్లో వ్యత్యాసం ఎందుకు? అద్భుతమైన ప్రశ్న. ఏకముఖి గాయత్రి, త్రిముఖి గాయత్రి, పంచముఖి గాయత్రి, లేకపోతే దశావతారంలో 10 తలలు ఉన్నటువంటి విష్ణు స్వరూపం, దశావతార స్వరూపం, ఇట్లా అనేక రూపాల్లో ఉంటుంది కదా. ఈ రూపాల వెనక, ఈ తలల వెనక, అంటే ఈ తలలు పెరగడం వెనక ఏమైనా రహస్యం ఉందా? మా గురుగారు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మని ఆరాధించారు, లేకపోతే శివారాధన చేశారంట. బ్రహ్మని ఆరాధించి బ్రహ్మవరాలు ఇచ్చారనే ఎక్కువ మంది ఉంటుంది. కొంతమంది శివారాధన చేశారు, ఇచ్చారు. విష్ణుమూర్తి తక్కువ వరాలు ఇచ్చినట్టుగా మనకి పురాణాలలో ఎక్కువ. విష్ణుమూర్తి వరం ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి కాకుండా ఎక్కువ మంది రాక్షసులకి బ్రహ్మవరం ఇచ్చినట్టుగా ఉంటుంది. అసలుకి బ్రహ్మకే పూజ లేదు, బ్రహ్మకే ఆరాధన లేదు. బ్రహ్మని ఎలా ఆరాధించారు, ఏ మంత్రంతో చేశారు, ఏ ధ్యానంతో చేశారు? అలాగే బ్రహ్మకే ఆరాధన లేనప్పుడు ఇది ఎట్లా సాధ్యం? పరమాద్భుతం.